హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో హూ ఈజ్ హూ లేటెస్ట్ 2024 ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ గురించి తెలుసుకుందాం. ఇది అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయబోయే అభ్యర్థులకు యూజ్ అవ్వాలని కోరుకుంటూ వీడియోలోని ఫస్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వన్, భారతదేశ జాతీయ భద్రతా సలహాదారుడు ఎవరు? ఆన్సర్ అజిత్ దోవల్. స్థాపన సంవత్సరం 1998. మొట్టమొదటి నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా బ్రజేష్ మిశ్రా గారు ఉన్నారు. అటల్ బిహారీ వాజ్పేయి కాలంలో దీనిని ఏర్పాటు చేయడం జరిగింది. సెకండ్ క్వశ్చన్, ప్రస్తుత లోక్పాల్ చైర్మన్ ఎవరు? ఆన్సర్ అజయ్ మాణిక్రావ్ ఖాన్విల్కర్. లోక్పాల్ బిల్లుని రాజ్యసభలో ఆమోదం పొందిన తేదీ 2013 డిసెంబర్ 17. అదేవిధంగా లోక్పాల్ ఏర్పాటు చేయబడిన సంవత్సరం 2019 మార్చి 19వ తేదీన. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారు ఆమోదాన్ని తెలిపిన తేదీ ఏదనగా 2014 జనవరి 1న. ఫ్రెండ్స్, ఇక్కడ లోక్పాల్ అనేది ఒక అవినీతి నిరోధక అధికార సంస్థ. నెక్స్ట్ క్వశ్చన్, ప్రస్తుత భారతదేశ క్యాబినెట్ సెక్రటరీ ఎవరు? ఆన్సర్ రాజీవ్ గౌబా గారు. తర్వాత క్వశ్చన్, సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ ఆఫ్ ఇండియాగా ఎవరు వ్యవహరిస్తున్నారు? ఆన్సర్ ప్రవీణ్ కుమార్ శ్రీవాస్తవ గారు. ఈయన 19వ సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ ఆఫ్ ఇండియా. స్థాపించిన సంవత్సరం 1964. నెక్స్ట్, దీని యొక్క ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో కలదు. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ అనేది ప్రభుత్వ అవినీతిని పరిష్కరించడానికి ఏర్పాటు చేసినటువంటి ఒక అత్యున్నతమైన భారత ప్రభుత్వ సంస్థ. నెక్స్ట్ క్వశ్చన్, సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ ఇండియా డైరెక్టర్గా ఎవరు వ్యవహరిస్తున్నారు? ఆన్సర్ ప్రవీణ్ సూద్ గారు. ఈ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ ఇండియాను స్థాపించినటువంటి సంవత్సరం 1963. దీని యొక్క ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో కలదు. 1963 ఏప్రిల్ 1వ తేదీన సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్గా దీనిని మార్చడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, భారత ప్రధాన సమాచార కమిషనర్ ఎవరు? ఆన్సర్ హీరాలాల్ సమారియా గారు. ఈయన 12వ భారత ప్రధాన సమాచార కమిషనర్. సమాచార హక్కు చట్టం 2005 ప్రకారం 2005లో కేంద్ర ప్రభుత్వంచే కేంద్ర సమాచార కమిషన్ను స్థాపించారు. నెక్స్ట్, ఇందులోనే అవినీతి రహిత భారతదేశాన్ని సాధించడమే దీని యొక్క ముఖ్య లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇది రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ కాదు. రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ RAW రా చైర్మన్గా ఎవరు వ్యవహరిస్తున్నారు? ఆన్సర్ రవి సిన్హా గారు. రా స్థాపించబడిన సంవత్సరం 1968 సెప్టెంబర్ 21వ తేదీన. ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో కలదు. రా అనేది భారతదేశ ప్రధాన అంతర్జాతీయ గూఢచార సంస్థ. నెక్స్ట్ వన్, ఇంటెలిజెన్స్ బ్యూరో IB చైర్మన్గా ఎవరు వ్యవహరిస్తున్నారు? ఆన్సర్ తపన్ కుమార్ డేకా గారు. 1887లో సెంట్రల్ స్పెషల్ బ్రాంచ్గా, 1918లో సెంట్రల్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్గా, చివరకు 1920లో ఇంటెలిజెన్స్ బ్యూరోగా ఇది మార్చబడింది. నెక్స్ట్ క్వశ్చన్, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ NIA చైర్మన్గా ఎవరు వ్యవహరిస్తున్నారు? ఆన్సర్ సదానంద్ వసంత్ గారు. NIA యొక్క ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో కలదు. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ యాక్ట్ 2008 ప్రకారం నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ NIA స్థాపించబడింది. నెక్స్ట్ వన్, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో డైరెక్టర్గా ఎవరు వ్యవహరిస్తున్నారు? ఆన్సర్ వివేక్ గోగియా గారు. ఫ్రెండ్స్, ఇక్కడ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరోను స్థాపించిన సంవత్సరం 1986 మార్చ్ 11.
దీని యొక్క ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో కలదు. భారతదేశంలో 2024 నందు నమోదైన సగటు నేరాల సంఖ్య 1,00,000 మందికి 445.9 కేసులు. నెక్స్ట్ వన్, డైరెక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎవరు వ్యవహరిస్తున్నారు? ఆన్సర్ రాహుల్ నవీన్ గారు. ఈడీని స్థాపించిన సంవత్సరం 1957. దీని యొక్క ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో కలదు. నెక్స్ట్ క్వశ్చన్, నార్కోటిక్స్ ఆఫ్ సెంట్రల్ బ్యూరో ఎన్సిబి డైరెక్టర్ జనరల్గా ఎవరు వ్యవహరిస్తున్నారు? ఆన్సర్ సత్యనారాయణ్ ప్రధాన్. ఈ ఎన్సిబిని స్థాపించిన సంవత్సరం 1986 మార్చ్ 17. దీని యొక్క ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో కలదు. ఇండియాలో ఎక్కువ డ్రగ్స్ కేసులు నమోదైన రాష్ట్రాలు ఏవనగా ఉత్తరప్రదేశ్ మరియు మహారాష్ట్ర. నెక్స్ట్ క్వశ్చన్, ఇండో టెబిటన్ బార్డర్ పోలీస్ ఐటీబీపీ డైరెక్టర్ జనరల్గా ఎవరు వ్యవహరిస్తున్నారు? ఆన్సర్ రాహుల్ రస్గోత్రా. ఐటీబీపీని స్థాపించిన సంవత్సరం 1962 అక్టోబర్ 24. దీని యొక్క ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో కలదు. నెక్స్ట్ వన్, బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ బీఆర్ఓ డైరెక్టర్ జనరల్ ఎవరు? ఆన్సర్ రఘు శ్రీనివాసన్ గారు. బీఆర్ఓను స్థాపించిన సంవత్సరం 1960 మే 7 రోజున. దీని యొక్క ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో కలదు. నెక్స్ట్ క్వశ్చన్, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బీఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్గా ఎవరు వ్యవహరిస్తున్నారు? ఆన్సర్ నితిన్ అగర్వాల్ గారు. దీనిని స్థాపించిన సంవత్సరం 1965 డిసెంబర్ 1వ తేదీన. ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో కలదు. బీఎస్ఎఫ్ అనగా బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ యొక్క మొదటి మహిళా స్నిపర్ సుమన్ కుమారి గారు. ఫ్రెండ్స్, వీడియోలో నెక్స్ట్ క్వశ్చన్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సిఆర్పిఎఫ్ డైరెక్టర్ జనరల్గా ఎవరు వ్యవహరిస్తున్నారు? ఆన్సర్ అనీష్ దయాల్ సింగ్ గారు. దీనిని సిఆర్పిఎఫ్ని స్థాపించిన సంవత్సరం 1939 జూలై 27. దీని యొక్క ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో కలదు. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియన్ కోస్ట్ గార్డ్ ఐసీజీ డైరెక్టర్ జనరల్ ఎవరు? ఆన్సర్ రాకేష్ పాల్ గారు. ఈ ఐసీజీని స్థాపించిన సంవత్సరం 1977 ఫిబ్రవరి 1వ తేదీన. ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో కలదు. నెక్స్ట్ క్వశ్చన్, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఎన్డీఆర్ఎఫ్ డైరెక్టర్ జనరల్ ఎవరు? ఆన్సర్ పీయూష్ ఆనంద్ గారు. ఎన్డీఆర్ఎఫ్ని స్థాపించిన సంవత్సరం 2006. ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో కలదు. నెక్స్ట్ వన్, నేషనల్ సెక్యూరిటీ గార్డ్ ఎన్ఎస్జీ డైరెక్టర్ జనరల్గా ఎవరు వ్యవహరిస్తున్నారు? ఆన్సర్ నలిన్ ప్రభాత్ గారు. దీనిని స్థాపించిన సంవత్సరం 1984 అక్టోబర్ 16. ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో కలదు. నెక్స్ట్ క్వశ్చన్, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సర్వీసెస్ ఆర్పిఎఫ్ఎస్ డైరెక్టర్ జనరల్ ఎవరు? ఆన్సర్ మనోజ్ యాదవ్ గారు. నెక్స్ట్ వన్, అస్సాం రైఫిల్స్ ఏఆర్ యొక్క డైరెక్టర్ జనరల్ ఎవరు? ఆన్సర్ ప్రదీప్ చంద్రన్ నాయర్ గారు. ఏఆర్ని స్థాపించిన సంవత్సరం 1835. ప్రధాన కార్యాలయం మేఘాలయ షిలాంగ్లో కలదు. నెక్స్ట్ వన్, స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ ఎఫ్ఎస్పిజి డైరెక్టర్ జనరల్గా ఎవరు వ్యవహరిస్తున్నారు? ఆన్సర్ అలోక్ శర్మ గారు. ఈ ఎస్పీజీని స్థాపించిన సంవత్సరం 1985. ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో కలదు. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్సిసి నేషనల్ క్యాడెట్స్ కార్ప్స్ డైరెక్టర్ జనరల్ ఎవరు? ఆన్సర్ లెఫ్టినెంట్ జనరల్ గుర్బీర్ పాల్ సింగ్. ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా 2024 అప్డేట్స్. ఫ్రెండ్స్, ఇది అన్ని రకాల అప్కమింగ్ ఎగ్జామ్స్కి యూజ్ అవుతాయి కాబట్టి జాగ్రత్తగా ఫాలో కాగలరు. నెక్స్ట్ క్వశ్చన్, స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ ఎస్ఎస్సి కొత్త చైర్మన్ ఎవరు? ఆన్సర్ రాకేష్ రంజన్ గారు. ఈయన 2024 జూన్ 12 నుండి ఎస్ఎస్సికి కొత్త చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. అంతకు ముందు ఎస్ కిషోర్ గారు పదవిలో ఉన్నారు.
ఈ ఎస్ఎస్సిని స్థాపించిన సంవత్సరం 1975 నవంబర్ 4th. ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో కలదు. నెక్స్ట్ వన్, యూపీఎస్సి చైర్మన్గా ఎవరు వ్యవహరిస్తున్నారు? ఆన్సర్ డాక్టర్ మనోజ్ సోనీ గారు. యూపీఎస్సిని స్థాపించిన సంవత్సరం 1926 అక్టోబర్ 1st. ప్రధాన కార్యాలయం మళ్ళీ న్యూఢిల్లీలో కలదు. నెక్స్ట్ వన్, నీతి ఆయోగ్ చైర్మన్గా ఎవరు వ్యవహరిస్తున్నారు? ఆన్సర్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు. ఫ్రెండ్స్, ఇక్కడ నీతి ఆయోగ్ అనగా నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. నీతి ఆయోగ్ని స్థాపించిన సంవత్సరం 2015 జనవరి 1వ తేదీన. ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో కలదు. నీతి ఆయోగ్ని ప్లానింగ్ కమిషన్ స్థానంలో ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, 22వ లా కమిషన్ చైర్మన్ ఎవరు? ఆన్సర్ జస్టిస్ రీతురాజ్ అవస్థి గారు. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ ఎవరు? ఆన్సర్ రేఖా శర్మ గారు. ఈ మహిళా కమిషన్ను స్థాపించినటువంటి సంవత్సరం 1992 జనవరి నెల. నెక్స్ట్ వన్, 15వ ఆర్థిక సంఘం చైర్మన్ ఎవరు? నందకిషోర్ సింగ్ గారు. నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్ చైర్మన్ ఎవరు? రాజీవ్ లక్ష్మణ్ కరాండికర్ గారు. జాతీయ మైనారిటీల కమిషన్ చైర్మన్ ఇక్బాల్ సింగ్ లాల్పురా. నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ చైర్మన్ ప్రియాంక్ కానుంగో గారు. నెక్స్ట్ వన్, భారత రక్షణ కార్యదర్శి గిరిధర్ అర్మావే గారు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ప్రిన్సిపల్ సెక్రటరీ ఎవరు? డాక్టర్ పికే మిశ్రా గారు. తర్వాతది, భారత ప్రస్తుత రెవెన్యూ కార్యదర్శి ఎవరు? సంజయ్ మల్హోత్రా గారు. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, భారత విదేశాంగ కార్యదర్శి ఎవరు? ఆన్సర్ వినయ్ మోహన్ క్వాత్రా గారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. వీడియో మొత్తాన్ని చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, మీకు యూజ్ అవుతుంది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్స్ కోసం మన అమ్ము స్టడీ గైడ్ ఛానల్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.